Okay, sir. Thank you so much. Good morning to everyone. My name is Niranjan. I am going to discuss about agri products in Keva. Actually, ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్స్లో అందరూ కెమికల్ ప్రోడక్ట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ మనము మన దగ్గర ఉన్న కేవా ప్రోడక్ట్స్‌తో మనము మంచి ప్రొడక్ట్స్ అన్ని తీసుకురావడానికి ఫార్మర్స్‌కి ఒక మంచి మోటివేషన్ ఇవ్వాలి. దానికోసం మన దగ్గర మంచి బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి ఎలా యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేస్తే మనకి ఎంత ప్రొడక్షన్ వస్తది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి అగ్రి 80+ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రి 80+ అనే ఎందుకు నేమ్ ఇచ్చారు? అగ్రి 82 అని కూడా ఇవ్వచ్చు. అగ్రి 84 అయినా కూడా ఇవ్వచ్చు. బికాస్ ఆఫ్ ఈ అగ్రి 80లో 80% ఆఫ్ యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి కాబట్టి మనము అగ్రి 80కి అగ్రి 80 అనే నేమ్ ఇచ్చాము. అండ్ ఇది ఎలా వర్క్ చేస్తుంది మనకి? ఈ అగ్రి 80 అనేది ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ అన్నమాట. అదొక స్ప్రెడర్, యాక్టివేటర్, తర్వాత వెట్టర్. నార్మల్‌గా మనము ప్లాంట్స్‌కి స్ప్రేయింగ్ ఇస్తాము. పెస్టిసైడ్ గానీ, ఫంగిసైడ్స్ గానీ స్ప్రేయింగ్ ఇచ్చినప్పుడు అది వాటర్ అనేది డ్రాప్‌లెట్ రూపంలో కిందికి కారిపోతది. అలా కారిపోకుండా ఏదైతే మనము పెస్ట్‌కి గానీ, డిసీజ్‌కి గానీ ట్రీట్‌మెంట్ చేస్తున్నప్పుడు ఈ అగ్రి 80 అనే గమ్‌ని మనం యూజ్ చేశామనుకో, అప్పుడు మొత్తం ఓవరాల్ లీఫ్‌కి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇంకొకటొచ్చేసి మనకి ఎప్పుడైనా పెస్ట్ అనేది లీఫ్ కిందనే ఉంటది. లీఫ్ పైన ఎప్పుడు ఏ పెస్ట్ అనేది ఉండదనమాట. మాక్సిమం ఉండవు. లీఫ్ అండరే చాలా పెస్ట్ ఉంటది. సో, అలాంటి పెస్ట్ నార్మల్‌గా మనం ఫంగిసైడ్స్, ఫర్టిలైజర్ స్ప్రే చేసినప్పుడు ఒక 50-60% మాత్రమే చనిపోతాయి. కాబట్టి మనము ఈ అగ్రి 80+ యూజ్ చేయడం వల్ల ఆ లీఫ్‌కి మనం ఎక్కువ సేపు వెట్ అవ్వడానికి యూజ్ చేస్తామనమాట ఇది. సో, కాబట్టి మనము అగ్రి 80 అనేది పెస్టిసైడ్‌లో గానీ, ఫంగిసైడ్‌లో గానీ, ఇన్సెక్టిసైడ్‌లో గానీ బాగా మిక్స్ అయిపోతదనమాట. ఇంకొకటి మనం ఇది బేసల్ డోస్‌గా గూడా యూజ్ చేసుకోవచ్చు. బేసల్ డోస్‌గా యూజ్ చేసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అంటే, నార్మల్‌గా ఇప్పుడు నువ్వు వాటర్ పంపించినప్పుడు అది డ్రై అయిపోవచ్చు 1 అవర్‌లో. కానీ మనం ఈ అగ్రి 80 యూజ్ చేయడం వల్ల 1 అవర్‌లో వాటర్ డ్రైన్ అయ్యే కండిషన్‌ని ఒక 1 ½ అవర్ టు 2 అవర్స్ దాకా మనకి వాటర్ అనేది డ్రై అవ్వదనమాట. సో, మనము మాక్సిమం ఆహ్, ఇది బేసల్ డోస్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఒక పెస్టిసైడ్‌లో, ఫంగిసైడ్‌లో ప్రతి దాంట్లో యూజ్ చేసుకోవచ్చనమాట. It helps in facilitate uniform mixing of powders along with moist liquid and fertilizers. ఇది ఒక లిక్విడ్‌తో గాని, ఫర్టిలైజర్‌తో గాని ఈజీగా మిక్స్ అయిపోతదనమాట. అండ్ ఆల్సో ఇంక్రీజెస్ ద క్రాప్ ప్రొడక్షన్. ఇది ఒక క్రాప్ ప్రొడక్షన్‌ని గూడా మనకి ఇంక్రీజ్ చేయడానికి చాలా యూజ్ అవుతది. బికాస్ ఆఫ్ ఇది ఒక యాక్టివేటర్. ఏవైతే నార్మల్‌గా సెల్స్ ఉన్నాయో ప్లాంట్స్‌లో అవి ఆహ్, ప్లాంట్ గ్రోత్ సరిగా లేనప్పుడు అవి ఇనాక్టివేట్ అయిపోతాయి. అలాంటి టైంలో మనకి ఈ అగ్రి 80 అనేది యాక్టివేటర్‌గా యూజ్ అయ్యి, ఆ సెల్స్ మళ్ళీ జనరేట్ అయిన తర్వాత క్రాప్‌లో ఒక మంచి గ్రోత్ అనేది వస్తదనమాట. ఇట్ హెల్ప్స్ ఇన్ ఇరిగేషన్ అండ్ ఆల్సో ఇంప్రూవ్స్ ద వాటర్ అబ్సార్ప్షన్ ఇన్ సాయిల్. మనకిప్పుడు సమ్మర్ సీజన్ ఉంది. సమ్మర్ సీజన్‌లో యాక్చువల్‌గా ఏమవుతుంటదంటే వాటర్ చాలా తక్కువొస్తుంటాయన్నమాట. అలాంటి టైంలో మనము ఆహ్, డైలీ మనం వాటర్ డ్రిప్ సిస్టమ్ ఉందనుకోండి. డైలీ గాని, డే బై డే గాని మనం డ్రిప్‌లో వాటర్ ఇస్తుంటాం ప్లాంట్స్‌కి. అలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు అంటే, ఈ అగ్రి 80ని యూజ్ చేయొచ్చు. ఆ అగ్రి 80ని యూజ్ చేయడం వల్ల ఇప్పుడు హాఫ్ అన్ అవర్ వాటర్ ఇస్తాము. నార్మల్‌గా మనం రైనీ సీజన్స్‌లో గాని, నార్మల్‌గా వింటర్ సీజన్స్‌లో గాని మనం 1 అవర్, 1 ½ అవర్ వాటర్ ఇచ్చినప్పుడు ప్లాంట్‌కి ఎంతైతే స్ట్రెంత్ ఉంటదో, ఈ సమ్మర్ సీజన్‌లో కూడా అగ్రి 80+ వాటర్ ఇవ్వడం వల్ల సేమ్ స్ట్రెంత్ వస్తదనమాట. దానికోసం మనం అగ్రి 80 యూజ్ చేయొచ్చు. అది ఏ టైంలో ఎలా యూజ్ చేయాలి అంటే, మనము ఇప్పుడు పెస్టిసైడ్స్ ఉన్నాయి, ఫంగిసైడ్స్ ఉన్నాయి. అవి స్ప్రే చేసేటప్పుడు 1 లీటర్ వాటర్‌కి 0.75 ఎంఎల్ ఇవ్వచ్చు. అట్లనే 15 లీటర్స్ ట్యాంక్‌కి 5-10 ఎంఎల్ దాకా ఇవ్వచ్చు. అది ప్లాంట్ ఏజ్‌ని బట్టి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు చిన్నది వెజిటేటివ్ గ్రోత్ ఉంది. వెజిటేటివ్ గ్రోత్‌లో మనం 5 ఎంఎల్ ఇవ్వచ్చు. తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్ ఉంది. ఫ్లవరింగ్ స్టేజ్‌లో మనం 10 ఎంఎల్ ఇవ్వచ్చు. ఇంకొకటొచ్చేసి ఫ్రూటింగ్ స్టేజ్ ఉంది. ఫ్రూటింగ్ స్టేజ్‌లో 15 ఎంఎల్ దాకానే ఇవ్వచ్చు. ఎక్కువ ఇవ్వడం వల్ల ప్లాంట్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. ఎక్కువ అంటే మరీ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ 15 ఎంఎల్-20 ఎంఎల్ దాకా ఇచ్చినా గూడా మనకి ప్లాంట్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. బికాస్ ఆఫ్ ఇదొక మంచి స్ప్రెడర్, యాక్టివేటర్ అండ్ వచ్చేసి వెట్టర్. సో, కాబట్టి మనం ఒక్కొక్కసారి డోసెస్ ఎక్కువైనా గూడా ప్రాబ్లమ్ అనేది ఏమి ఉండదనమాట. ఇప్పుడు నార్మల్‌గా మనము వెజిటబుల్ క్రాప్స్ ఉన్నాయి. వెజిటబుల్ క్రాప్స్‌లో ఏం చేస్తామంటే హెర్బిసైడ్స్ స్ప్రే చేస్తుంటాము. ఆ హెర్బిసైడ్స్
హెర్బిసైడ్స్ అనేది నార్మల్‌గా నువ్వు హెర్బిసైడ్ స్ప్రే చేసినప్పుడు 4 డేస్, 5 డేస్ టైం పడతది చనిపోవడానికి. ఆ హెర్బిసైడ్ మొత్తం చనిపోవడానికి. అదే మనం ఈ అగ్రి 80 మిక్స్ చేసి హెర్బిసైడ్‌ని స్ప్రే చేయడం వల్ల వీలైనంత తొందరగా మనకి వీడింగ్ అనేది చనిపోవడానికి అవకాశం ఉంటదనమాట. ఇంకొకటొచ్చేసి ఇది ఫర్టిలైజర్. ఇది ఫర్టిలైజర్‌లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఆవు పేడ అని ఇస్తుంటాము. ఇప్పుడు ప్లౌ చేపిచ్చేటప్పుడు నార్మల్‌గా మనమందరం ఏం చేస్తుంటామంటే ఆవు పేడ గాని, లేకపోతే ఫార్మ్ యార్డ్ మాన్యూర్ గాని, వర్మీ కంపోస్ట్ గాని ఇలాంటివన్నీ మనము ల్యాండ్‌కి ఇస్తాము అంటే ల్యాండ్ ఒక మంచి ఫర్టిలిటీ పెంచడానికి మనము కౌ డంగ్ గాని, వర్మీ కంపోస్ట్ గాని, ఈ ఫార్మ్ యార్డ్ మాన్యూర్స్ గాని మనం యూజ్ చేస్తాము. అలాంటి మాన్యూర్స్ యూజ్ చేసినప్పుడు మనం ఈ అగ్రి 80 అనేది ఒక 200 ఎంఎల్ అనేది మనం దాంట్లో మిక్స్ చేసి బ్రాడ్‌కాస్ట్ చేసినాము అనుకో, మనకి చాలా మంచి ప్రొడక్షన్ ఒస్తది. దాంతో పాటు చెట్టుకి ఇప్పుడు మనం ప్లాంటేషన్ చేసినప్పుడే చెట్టులో ఉన్న సెల్స్ ఇనాక్టివేట్ కాకుండా ఇది యూజ్ చేయడం వల్ల ఎప్పుడు సెల్స్ 50% to 70% దాకా సెల్స్ అనేది ఎప్పుడు యాక్టివ్‌గా ఉండడానికి యూజ్‌ఫుల్ అవుతదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ బూన్. ఈ ఫ్లవర్ బూన్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తాము? ఇప్పుడు ఫ్లవర్ డ్రాపింగ్ ఉంటది. లేకపోతే ఫ్లవర్ సెట్టింగ్ ఉంటది. ఇవి సరిగ్గా జరగకపోనప్పుడు మనం ఫ్లవర్ బూన్‌ని యూజ్ చేయొచ్చు. నార్మల్‌గా ఇప్పుడు సమ్మర్ సీజన్ ఒస్తుంది. ఈ సమ్మర్ సీజన్‌లో మనకి హెవీ టెంపరేచర్ ఉండడం వల్ల ఫ్లవర్స్ బాగా డ్రాప్ అయిపోతుంటాయి. అలాంటి టైంలో మనం ఈ ఫ్లవర్ బూన్‌ని యూజ్ చేయడం వల్ల ఫ్లవర్ డ్రాపింగ్ అనేది 70% వరకు 70% వరకు ఫ్లవర్ డ్రాపింగ్ అవ్వదనమాట. అండ్ ఇంకొకటొచ్చేసి ఎప్పుడైతే ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఫ్లవర్స్ కానీ దాని ఎలాంటి షేప్ ఉండాలో అలాంటి షేప్ కొన్ని సిట్యుయేషన్స్‌లో రావన్నమాట. దానికి రీజన్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఫ్లవర్ సెట్టింగ్ అనేది సరిగ్గా జరక్కపోనప్పుడు మనకి ఫ్లవర్ గానీ, ఫ్రూట్ కానీ, ఇంకా ఏమైనా సీడ్స్ కానీ దాని షేప్‌ని అవి కోల్పోతాయన్నమాట. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఈ ఫ్లవర్ బ్లూమ్‌ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నార్మల్‌గా సిరల్స్, పల్సెస్ ఉంటాయి. ఈ సిరల్స్, పల్సెస్‌లో మనం వన్స్ యూజ్ చేసినా సరిపోతది. కానీ ఇంకొకటొచ్చేసి ఇది వెజిటబుల్ క్రాప్స్ లేకపోతే ఫ్లవరింగ్ క్రాప్స్. ఈ క్రాప్స్‌లో మనము 10 టు ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వకముందు ఒక 15 డేస్ ముందర వన్స్ స్ప్రేయింగ్ ఇచ్చాము అంటే, ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఒక 10-20 డేస్ లోపల మళ్ళొకసారి ఫ్లవరింగ్ ఇవ్వాలి. ఆ వెజిటబుల్ స్ప్రే ఇచ్చిన తర్వాత మనకి ఫ్రూట్ సెట్టింగ్ అనేది చాలా జరుగుతుందనమాట. ఆ ఫ్రూట్ ఇప్పుడు వెజిటబుల్ ఉంది. మనం వన్స్ హార్వెస్ట్ చేయము. అవి కనీసం ఒక 15-20 హార్వెస్ట్‌లొస్తాయి. అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఏం చేయాలి అంటే ఈ ఫ్లవర్ బూన్‌ని మనము వీక్లీ వన్స్ కానీ, ఎప్పుడైతే ఫ్లవరింగ్ వస్తుంటదో, ఆ ఫ్లవరింగ్ వచ్చే సిట్యుయేషన్ 1-2 డేస్ గానీ, 3 డేస్ గానీ ముందు మనం ఒకసారి ఫ్లవర్ బూన్‌ని యూజ్ చేయడం వల్ల ఫ్రూట్ సెట్టింగ్ అనేది చాలా జరుగుతుందనమాట. ఫ్రూట్ సెట్టింగ్ మంచిగా జరగడం వల్ల మనకి ఫ్రూట్ క్వాలిటీ గానీ, సైజు, షేపు, టెక్స్చరు, కలరు ఇవన్నీ మంచిగొస్తాయన్నమాట. సో, వాటికి మనం ఫ్లవర్ బ్లూమ్ యూజ్ చేస్తాం. A powerful formula to increase flowers and fruit crops. It improves the plant fertility and reproduction process in plants. It contains naturally available vegetable protein with nitrobenzene 35%. It increases the development of birds, flowering of plants, and fruit setting. Reduces the deficiency of protein in the crop. ఇప్పుడు కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు ఫ్లవర్ సెట్టింగ్ కానప్పుడు మనం ఏం చేస్తామంటే, గాలి వచ్చిందనుకోండి, రీప్రొడక్షన్ అనేది సరిగ్గా జరుగుతదనమాట. గాలి రాని సిట్యుయేషన్స్‌లో రీప్రొడక్షన్ గాని, పాలినేషన్ గాని సరిగ్గా జరగవు. అలాంటి టైంలో కూడా మనం ఈ ఫ్లవర్ బ్లూమ్‌ని యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా సెల్ఫ్ పాలినేషన్ అనేది జరుగుతది. కొన్ని ప్లాంట్స్ ఎలా ఉంటాయి, కొన్ని వచ్చేసి సెల్ఫ్ పాలినేటెడ్ ఉంటాయి. ఇంకొకటొచ్చేసి క్రాస్ పాలినేటెడ్ ఉంటాయి. ఇది ఎక్కువ మనం క్రాస్ పాలినేటెడ్ ప్లాంట్స్‌లో యూజ్ చేసినామనుకో చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. నార్మల్‌గా కొన్ని ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు టొమాటో కానీ, సమ్ అదర్ క్రాప్స్ వచ్చేసి మనకి సెల్ఫ్ పాలినేటెడ్ ఉంటాయి. ఆ సెల్ఫ్ పాలినేటెడ్‌కి మనము యూజ్ చేసిన ఫ్రూట్ సెట్టింగ్ బాగవుతది. కానీ క్రాస్ పాలినేషన్‌కి ఫ్రూట్ సెట్టింగ్ సరిగ్గా అవ్వదన్నమాట. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఈ ఫ్లవర్ బ్లూమ్‌ని బాగా యూజ్ చేయొచ్చు. ఇంకొకటొచ్చేసి మనకి క్రాప్‌కి ప్రోటీన్ డెఫిషియన్సీని కూడా ఇది కవర్ చేస్తదన్నమాట. దీన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే, వెజిటబుల్ క్రాప్స్ ఉన్నాయి. స్ప్రేయింగ్‌లో మనము 15 ఎంఎల్ ఇవ్వచ్చు. 15 లీటర్స్ ట్యాంక్‌కి.
ఆర్ఎల్స్ 1 ఎంఎల్ పర్ 1 లీటర్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది వెజిటబుల్ క్రాప్స్కి, ఇంకొకటి వచ్చేసి ఫ్రూట్స్ కొన్ని పెద్ద వెజిటబుల్స్ ఉంటాయి, లాంగ్ డ్యూరేషన్ వెజిటబుల్స్కి మనం అవి 30 ఎంఎల్ దాకా ఇవ్వచ్చు. ఇంకొకటి వచ్చేసి ఫ్రూట్స్ ఉన్నాయి, పపాయ కానీ, జామకాయ కానీ, వాటర్ మిలన్ కానీ, ఇలాంటివన్నీ ఒక పెద్ద ఫ్రూట్స్ అన్నమాట. వీటన్నిటికి మనం కొంచెం డోసేజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు నార్మల్గా వెజిటబుల్ క్రాప్స్ వచ్చేసి మనకి చిన్న క్రాప్స్, సో వాటికి మనం 15 ఎంఎల్, ఒక ట్యాంక్కి 15 ఎంఎల్ ఫ్లవర్ బ్లూమ్ని యూజ్ చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసి వెజిటబుల్ క్రాప్, ఇది ఫ్రూట్ క్రాప్స్, పెద్ద ఫ్రూట్ క్రాప్స్కి వచ్చేసి 30 ఎంఎల్ దాకా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్. ఎలా అయితే మనుషులకి మనము విటమిన్స్ కోసం ఎన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవి ఇవి అన్ని తింటా ఉంటాం కదా, సో అలాగనే మనకి ప్లాంట్స్ కూడా న్యూట్రియంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు నార్మల్గా మనకి ఫ్రీ న్యూట్రియంట్స్ వస్తాయి. ఇప్పుడు నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఇవన్నీ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. ఆటోమేటిక్గా నేచర్ మనకి అది అందిస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న సాయిల్స్ ఎలాంటివి అంటే అన్ఫర్టైల్ సాయిల్స్ అన్నమాట. బికాస్ ఆఫ్ అందరూ కెమికల్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం వల్ల సాయిల్లో ఫర్టిలిటీ అనేది చాలా చాలా వరకు తగ్గిపోయింది. సో ఇప్పుడు మనము క్రాప్స్ పెట్టినప్పుడు దానికి న్యూట్రియంట్స్ అవసరము, తర్వాత ప్రోటీన్స్ ఇవన్నీ అవసరం. సో వాటికి మనం ఈ మైక్రో న్యూట్రియంట్స్ని యూజ్ చేసుకోవచ్చు. Micronutrients are essential elements required for the normal growth and development of plant. What are that micronutrients? Micronutrients are boron, manganese, copper, zinc, molybdenum, chlorine. ఇవి వచ్చేసి మనకి ప్లాంట్స్కి చాలా చాలా అవసరం అన్నమాట. దీంతో పాటు కాల్షియం, మెగ్నీషియం అండ్ బోరాన్, ఇవన్నీ మైక్రో న్యూట్రియంట్స్ మనము ప్లాంట్కి సఫిషియెంట్గా అందించినాము అంటే మనకి ప్లాంట్లో మంచి డెవలప్మెంట్, తర్వాత వచ్చేసి డెఫిషియన్సీస్ రావన్నమాట. ఇప్పుడు మనకి గుడ్ ఈల్డ్ రావాలండి, గుడ్ ఈల్డ్ రావాలి అంటే మన క్రాప్ మంచిగా ఉండాలి, క్రాప్ గ్రోత్ మంచిగా ఉండాలి. అలాంటి సిచ్యుయేషన్స్లోనే మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఈల్డ్ వస్తుంది. ఇప్పుడు మనము ప్లాంట్స్కి సరిపడే న్యూట్రియంట్స్ అందించము, అలాంటి సిచ్యుయేషన్స్లో క్రాప్ గ్రోత్ వచ్చేసి తగ్గిపోతుంది. ఆ క్రాప్ గ్రోత్ తగ్గిపోయినప్పుడు మనకి ప్రొడక్షన్ రాదు. సో కాబట్టి మనం ముందు జాగ్రత్తగా, ఇప్పుడు కరోనా రాకుండా ఎలా అయితే మనం ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్స్ అవి ఇవి వాడతాం కదా, సో అలాగనే ప్లాంట్స్ కూడా మనం ముందు నుంచే ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఈ మైక్రో న్యూట్రియంట్స్ వర్క్ చేస్తాయి అన్నట్టు. ఈ మైక్రో న్యూట్రియంట్స్ని మనము ఫ్లవరింగ్ స్టేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 10 డేస్కి ఒకసారి కానీ, లేకపోతే 1 వీక్ ఒకసారి కానీ వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేయొచ్చు. లేకపోతే మనము డ్రిప్ ఇరిగేషన్ యూజ్ చేస్తుంటే 2 వీక్స్కి ఒకసారి, అంటే 14 డేస్కి ఒకసారి 1 ఎకర్కి మనము 1 లీటర్ చొప్పున డ్రిప్లో వదలొచ్చు అనమాట. ఆ వదలడం వల్ల మనకి ప్లాంట్స్కి మంచి న్యూట్రియంట్స్ రావడంతో క్రాప్ గ్రోత్ కానీ, దాని యొక్క ప్రొడక్షన్ కానీ చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా క్రాప్కి రోగం రాలేదు, డెఫిషియన్సీ రాలేదు అని చెప్పేసి మనం వదిలేయకూడదు. మన హెల్త్ని మనం ఎంత ఇంపార్టెంట్గా చూసుకుంటామో అలాగే మన క్రాప్ హెల్త్ని కూడా మనం అంతే ఇంపార్టెన్స్గా చూసుకున్నప్పుడు మనకి ఇన్కమ్ కూడా వస్తుంది, తర్వాత ప్రొడక్షన్ కూడా వస్తుంది. సో కాబట్టి మనం క్రాప్కి హెల్త్ మంచిగా ఉన్నా లేకపోయినా మనం అందించే న్యూట్రియంట్స్ అందిస్తూనే ఉండాలి. స్ప్రే చేసే ఫర్టిలైజర్స్, ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్ కూడా స్ప్రే చేస్తూనే ఉండాలి. అలా అని చెప్పేసి రోజు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. సర్టెన్ టైం ఉంటుంది, 10 డేస్కి ఒకసారి కానీ, లేకపోతే 7 డేస్కి ఒకసారి కానీ ఇలాంటి మైక్రో న్యూట్రియంట్స్, తర్వాత హ్యూమిక్ యాసిడ్, ఈ ఎన్పికే ఇలాంటివన్నీ యూజ్ చేయడం వల్ల క్రాప్లో మంచి గ్రోత్ వస్తుంది, మంచి క్రాప్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి దీస్ న్యూట్రియంట్స్ నాట్ ఓన్లీ ఇంప్రూవ్ ద ప్లాంట్ గ్రోత్ అండ్ ఆల్సో స్టెబిలైజ్ ద ప్లాంట్ డ్యూరేషన్, డ్రాఫ్ట్ అండ్ డిసీజెస్. ఇది రోగ నిరోధక శక్తి లాగా, ఇది ఇమ్యూనిటీ లాగా కూడా మనకి ప్లాంట్ ఇమ్యూనిటీ లాగా కూడా యూజ్ చేస్తుంది. ఏవైతే డిసీజెస్ వస్తాయో, ఇప్పుడు కామన్గా డిసీజెస్ వస్తుంటాయి ప్లాంట్స్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిల్లీ క్రాప్ ఉంది, చిల్లీ క్రాప్కి వచ్చేసి బూడిద రోగం వస్తుంది, తర్వాత డౌనీ మిల్డ్యూ, ఇలాంటి రోగాలన్నీ దానికి వస్తాయి అన్నమాట. అది రాకోకుండా మనం ఇది 10 డేస్కి ఒకసారి కానీ, 7 డేస్కి ఒకసారి కానీ మనం స్ప్రే చేసినప్పుడు మాక్సిమం రాకుండా ఛాన్సెస్ ఉంటాయి, బట్ వస్తాయి కొన్ని సిచ్యుయేషన్స్లో. అలాంటి టైంలో మనము మన దగ్గర మంచి ఫంగి కేర్ కూడా ఉంది, అలాంటి ఫంగి కేర్ని మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఇట్ ప్రొవైడ్స్ అ బ్యాలెన్స్ న్యూట్రిషన్ అండ్ ఎన్హాన్స్ ద ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ అబిలిటీ.
సో ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఫ్లవరింగ్ కూడా మంచిగా ఉంటుంది, ఫ్రూటింగ్ కూడా చాలా మంచిగా వస్తుంది అనమాట. దెన్ దీన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు? సరే, ఇప్పుడు సైడ్కి నేను ఒక చార్ట్ పెట్టాను, అది కొంచెం క్లారిటీగా లేదు, బట్ నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇప్పుడు ఒక స్టెమ్ ఉంది, ఆ స్టెమ్లో మనకి చాలా లీఫ్లెట్స్ ఉన్నాయి. ఒక్కొక్క లీఫ్ వచ్చేసి ఒక్కొక్క కలర్లో ఉంది. క్లారిటీగా కనిపించకపోవచ్చు, బట్ ట్రై టు అండర్స్టాండ్. ఒక్కొక్క లీఫ్ అనేది ఒక్కొక్క కలర్‌లో ఉంది. బికాజ్ ఆఫ్ ఒక లీఫ్ వచ్చేసి చాలా పచ్చగా ఉంది. ఒక లీఫ్ వచ్చేసి పేల్ యెల్లో కలర్‌లో ఉంది. ఇంకొక లీఫ్ వచ్చేసి సైడ్‌కి బ్రౌన్ కలర్‌లో ఉంది. ఇంకొక లీఫ్‌కి మధ్యలో ఏవైతే వీన్స్ ఉంటాయో అవొక్కటి థిక్ గ్రీన్ కలర్‌లో, మిగతా సైడ్ ఉన్నవన్నీ పేల్ యెల్లో కలర్‌లో ఉన్నాయన్నమాట. అవన్నీ ఎందుకొస్తాయి అంటే, ప్లాంట్‌లో ఎప్పుడైతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటదో అలాంటి టైమ్స్‌లో మనకొచ్చేసి ఇలాంటి ప్లాంట్స్‌లో మనం డిఫరెంట్ వెరైటీ ఆఫ్ లీవ్స్‌ని చూడొచ్చు. ఇలా రాకోకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ నుంచి మైక్రో న్యూట్రియంట్స్‌ని యూజ్ చేయొచ్చు. సో, ఆ మైక్రో న్యూట్రియంట్స్‌ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే, స్ప్రేయింగ్స్‌లో 15-20 ఎంఎల్ అట్ ద రేట్ 15 లీటర్స్ ఒక ట్యాంక్, 15 లీటర్స్ ట్యాంక్‌కి మనం 15-20 ఎంఎల్ వరకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటొచ్చేసి డ్రిప్ ఇరిగేషన్. ఇప్పుడు వెజిటబుల్ క్రాప్స్‌కి గాని వీటన్నిటికి మాక్సిమం ఇప్పుడు డ్రిప్స్ యూజ్ చేయడం చాలా మంది ఫార్మర్స్ యూజ్ చేస్తున్నారు డ్రిప్స్. అలాంటి వాళ్ళకి మనము బాగా రికమెండ్ చేయొచ్చు మైక్రో న్యూట్రియంట్స్ గానీ, అగ్రి హ్యూమిక్ కానీ, ఆహ్, నీమ్ ఆయిల్స్ కానీ, అగ్రి 80 గానీ, ఇవన్నీ మనం మంచిగా రికమెండ్ చేయొచ్చనమాట. సో, వాటికి డ్రిప్ ఇరిగేషన్‌లో మనము 14 డేస్‌కి ఒకసారి 1 లీటర్ డ్రిప్‌లో ఇచ్చామంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక ప్రొడక్ట్ అగ్రి హ్యూమిక్ ఎక్స్ట్రాక్ట్. ఫస్ట్ అగ్రి హ్యూమిక్ అంటే ఏంటి? అగ్రి హ్యూమిక్ యాసిడ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. నార్మల్‌గా మనము ఫర్టిలైజర్స్ ఇస్తాము. డీఏపీ గాని, లేకపోతే 2020, 26, ఎస్ఎస్‌పి, ఎంఓపి ఇలాంటి బేసల్ డోస్‌లో మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ అన్నీ ఇస్తుంటాము. ఇవన్నీ కెమికల్స్ అన్నమాట. ఈ అగ్రి హ్యూమిక్ వచ్చేసి నేచురల్ సబ్స్టాన్సెస్‌తో ప్రిపేర్ అయితది. నేచురల్ సబ్స్టాన్సెస్ అంటే ఇప్పుడు ఫార్మ్‌లో ఫార్మ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేది. కౌ డంగ్ గాని, లేకపోతే ఫ్రూట్స్ కానీ, ఇవన్నీ లీవ్స్ గాని, ఇవన్నీ మనం ఒక దగ్గర డంప్ చేసినప్పుడు, ఆ డంప్ అనేది ఒక 1 మంత్, 2 మంత్, 3 మంత్స్ మనం అలాగే స్టోర్ చేయడం వల్ల, వాటి నుంచి ఒక చిన్న లిక్విడ్ రిలీజ్ అవుతదనమాట. అలాంటి లిక్విడే మన హ్యూమిక్ యాసిడ్. సో, ఏదైతే హ్యూమిక్ గ్రాన్యూల్స్ ప్రిపేర్ చేస్తారో, మనం లిక్విడ్‌ని తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న వేస్టేజ్‌ని డ్రై చేసిన తర్వాత దాన్ని గ్రాన్యూల్స్‌లోకి కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశాలుంటాయన్నమాట. సో, ఈ అగ్రి హ్యూమిక్‌ని మనం ఎప్పుడు యూజ్ చేయొచ్చు? ఎలా యూజ్ చేయొచ్చు? నార్మల్‌గా మనం కూడా డే టు డే లైఫ్‌లో మనకి ఎలా అయితే గ్రోత్ వస్తా ఉంటదో, మన ఇయర్స్ పెరిగే కొద్దీ మనకి గ్రోత్ వస్తున్నప్పుడు, ప్లాంట్స్‌కి కూడా సేమ్ అలానే గ్రోత్ వస్తూ ఉంటదన్నమాట. ఆ గ్రోత్ రాని టైంలో కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ప్లాంట్‌కి సర్టెన్ గ్రోత్ ఉండదు. బికాస్ ఆఫ్ క్లైమేట్ కావచ్చు, లేకపోతే సాయిల్‌లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్లాంట్‌లో ప్రాబ్లమ్స్ కావచ్చు. సో, వీటన్నిటికి మనకొక బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే అగ్రి హ్యూమిక్‌ని యూజ్ చేయొచ్చు. ఈ అగ్రి హ్యూమిక్ యూజ్ చేయడం వల్ల ప్లాంట్‌లో మంచి గ్రోత్ వస్తది. It contains naturally available humic substances like organic compound of humus, nutrients and minerals in trace amount. It provides nutrients for all rounded of plants. It improves soil texture, fertility and microbial flora. It improves the fruit and grain quality and size. ఈ అగ్రి హ్యూమిక్‌ని యూజ్ చేయడం వల్ల మనకి ఫ్రూట్‌లో మంచి క్వాలిటీ వస్తది. మంచి సైజ్ కూడా వస్తదనమాట. ఇంకొకటి ఇది మనము సీడ్ ట్రీట్‌మెంట్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సీడ్ ట్రీట్‌మెంట్‌కి యూజ్ చేయడం వల్ల యూజెస్ ఏంటి అంటే, మనకి ఏవైతే సీడ్స్‌లో రాకముందుకే జాగ్రత్త తీసుకోవడం అన్నమాట. సో, కాబట్టి మనం ఈ అగ్రి హ్యూమిక్ తోటి సీడ్ ట్రీట్‌మెంట్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే, సీడ్ ట్రీట్‌మెంట్ సీడ్ ట్రీట్‌మెంట్‌లో 1 కేజీ సీడ్స్‌కి 5-10 ఎంఎల్ ఆఫ్ అగ్రి హ్యూమిక్ యాసిడ్‌ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటొచ్చేసి రూట్ ట్రీట్మెంట్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు వెజిటబుల్ క్రాప్స్ ఉన్నాయి. వెజిటబుల్ క్రాప్స్ మనం ఫస్ట్
నర్సరీలో పెంచుతాము. దానికి సర్టెన్ టైమ్ ఉంటది మెయిన్ ఫీల్డ్‌లో పెట్టడానికి. అంతవరకు మనం వచ్చేసి సారీ. నర్సరీలో 25-30 డేస్ మాక్సిమం ప్రతి ఒక్క వెజిటబుల్ క్రాప్‌కి అంటే 50% to 70% క్రాప్స్‌కి 20-30 డేస్ వరకు మనం నర్సరీలో పెంచుతాం. నర్సరీ నుంచి తెచ్చి మనం ఎప్పుడైతే మెయిన్ ఫీల్డ్‌లో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తామో, ఆ టైంలో మనకు రూట్ ట్రీట్‌మెంట్ చేయడం చాలా అవసరం అన్నమాట. బికాస్ ఆఫ్ కొన్ని ప్లాంట్స్ చనిపోవచ్చు. కొన్ని ప్లాంట్స్ మాత్రమే ఒక 100%లో మనకి 10%, 5% చనిపోతుంటాయన్నమాట. అలా చనిపోకుండా ఉండడానికి అది ఆ చనిపోయిన క్రాప్స్ ఒక డిసీజెస్ ఇంకొక క్రాప్‌కి రాకోకుండా కూడా వస్తే ఏమైతదంటే దాంట్లో గ్రోత్ అనేది ఆగిపోతదన్నమాట. అలా రాకోకుండా మనం ముందే రూట్ ట్రీట్మెంట్స్ చేసుకున్నామంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ప్లాంట్‌కి. రూట్ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు నార్మల్‌గా డ్రిప్‌లో హ్యూమిక్ యాసిడ్ వదిలే వాళ్ళకి ఈజీ అవుతుంది. కానీ నార్మల్‌గా ఫ్లడ్ ఇరిగేషన్ అంటే మడ్లు పట్టి నీళ్లు పారబెట్టే వాళ్ళకి ఇది చాలా కష్టం. మడ్లలో మనము వదలలేము. కాబట్టి ఆహ్, ఒక 200 లీటర్స్ వాటర్ ట్యాంక్‌లో ఒక 200 ఎంఎల్ వచ్చేసి మనము 200-300 ఎంఎల్ వచ్చేసి మనము ఈ అగ్రి హ్యూమిక్‌ని యూజ్ చేసుకొని ఒక్కొక్క ప్లాంట్ దగ్గర 50 ఎంఎల్ దాకా ఏదైతే మనం అగ్రి హ్యూమిక్ యాసిడ్‌ని కలిపిన వాటర్ ఉన్నాయో, ఆ వాటర్‌ని ప్రతి ఒక్క ప్లాంట్ దగ్గర మనము 50 ఎంఎల్ పోయడం వల్ల 50 ఎంఎల్ పోయాలి అన్నమాట. దాన్ని మనం రూట్ ట్రీట్మెంట్ అంటాము. దెన్ ఇంకొకటొచ్చేసి సాయిల్ అప్లికేషన్. సాయిల్ అప్లికేషన్ అంటే ఇప్పుడు నార్మల్‌గా మనము బేసల్ డోస్, డీఏపీ, యూరియా ఇవన్నీ బ్రాడ్‌కాస్ట్ చేస్తుంటాము. అలాంటి టైంలో అండ్ దట్ వచ్చేసి అదే సిట్యుయేషన్‌లో మనము ఈ కౌడంగ్ గాని, లేకపోతే మాన్యూర్స్ కానీ ఇవేమైనా బ్రాడ్‌కాస్ట్ చేస్తుంటాం. ఆ బ్రాడ్‌కాస్ట్ చేసే కౌడంగ్‌లో గాని, మాన్యూర్‌లో గాని ఇదొచ్చేసి ఒక 500-600 ఎంఎల్ మిక్స్ చేసి స్ప్రే చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట అగ్రి హ్యూమిక్ వల్ల. అండ్ ఇంకొకటొచ్చేసి స్ప్రేయింగ్స్. అది స్ప్రేయింగ్స్ ఎలా చేయొచ్చు అంటే ఆహ్, ఒక 1 లీటర్ వాటర్‌కి మనము 2-4 ఎంఎల్ దాకా అగ్రి హ్యూమిక్‌ని యూజ్ చేసి స్ప్రే చేయొచ్చు. అండ్ ఇంకొకటొచ్చేసి నీమ్ ఆయిల్. నీమ్ ఆయిల్ మనకి ఎందుకు యూజ్ అవుతది? ఎలా యూజ్ అవుతది అంటే, ఇప్పుడు నార్మల్‌గా మనకి ప్రతి ప్లాంట్‌కొచ్చేసి పెస్టిసైడ్స్ వస్తుంటాయి. పెస్ట్ అటాక్ కానీ, ఇన్సెక్టిసైడ్స్ అటాక్స్ కానీ ఇవి వస్తుంటాయన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే మనము పెస్టిసైడ్ స్ప్రే చేసే లోపలనే ఇవి ఎగ్స్‌ని పెడతాయన్నమాట. ఈ ఎగ్స్‌ని మనము నార్మల్‌గా పెస్టిసైడ్ స్ప్రేయింగ్ చేయడం వల్ల ఆ ఎగ్స్ అనేవి చనిపోవు. అది నెక్స్ట్ స్టేజ్‌లోకి కన్వర్ట్ అయిపోతాయన్నమాట. సో, దానికోసం మనం ఏవైతే ఎగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే నెక్స్ట్ పెస్ట్ అనేది దాన్ని నెక్స్ట్ లైఫ్ సైకిల్‌కి వెళ్ళకోకుండా ఎక్కడైతే ఎగ్ ఉందో ఎగ్ రూపంలోనే అది చనిపోతదనమాట. సో, దానికి మనం నీమ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. ఈ నీమ్ ఆయిల్ వచ్చేసి ఇట్ ఈస్ యాన్ 100% న్యాచురల్ బై ప్రొడక్ట్ ఆఫ్ ఆహ్, నీమ్ ట్రీ. It disrupts the insect hormonal balance, so they die before they molt to next stage. It is made up of అజారక్టిన్ కాంపోనెంట్. యాక్చువల్‌గా మనకి నీమ్ ట్రీలో ఉండేదే అజారక్టిన్ అన్నమాట. అది అదొక కాంపోనెంట్. నీమ్ ట్రీలో మనకి ఏదైతే బిట్టర్‌నెస్ వస్తదో, ఆ బిట్టర్‌నెస్ రావడానికి కారణం ఈ అజారక్టిన్ అన్నమాట. ఇది మంచి ఒక యాక్టివ్ ఏజెంట్ లాగా కూడా వర్క్ చేస్తది ప్లాంట్‌కి. ఇట్ రెడ్యూసెస్ ద ఇన్సెక్ట్ ఫీడింగ్ అండ్ యాక్ట్స్ యాస్ ఎ రిపెల్లెంట్. ఇట్ ఆల్సో ఇంటర్ఫియర్స్ విత్ ఇన్సెక్ట్ హార్మోన్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ హార్డర్ ఫర్ ఇన్సెక్ట్ టు లే ఎగ్స్. ఇప్పుడు నార్మల్‌గా మనము పెస్ట్ చనిపోతది. పెస్ట్‌తో పాటు దాని ఎగ్ చనిపోతది. పెస్ట్ చనిపోయే ముందర ఎగ్స్ లే చేయడానికి కూడా ఇది అవకాశం ఇయ్యదన్నమాట. సో, కాబట్టి మనము నీమ్ ఆయిల్‌ని నార్మల్‌గా పెస్టిసైడ్స్ గానీ, ఇన్సెక్టిసైడ్స్ గానీ స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా రికమెండ్ చేయాలి. ఎందుకంటే దాని ఎగ్స్ అనేది ఆటోమేటిక్‌గా చనిపోతాయి నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల. ఇంకొకటి దీన్ని ఎలా స్ప్రే చేయొచ్చు అంటే 15 లీటర్స్ ట్యాంక్‌కి 5-10 ఎంఎల్. అది వెజిటేటివ్ గ్రోత్‌లో ఉన్నప్పుడు 5-7 ఎంఎల్ యూజ్ చేయొచ్చు. ఫ్లవరింగ్ స్టేజ్ ఉంది. ఫ్లవరింగ్ స్టేజ్‌లో ఇంకా కొంచెం డోస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకొకటొచ్చేసి ఆహ్, ఫ్రూటింగ్ స్టేజ్ ఉంది. ఫ్రూటింగ్ స్టేజ్‌లో మనం ఇంకా కొంచెం
ఇంక్రీజ్ చేసుకోవచ్చు డోసేజ్‌ని. ఇంకొకటి వచ్చేసి ఫంగి కేర్. నార్మల్‌గా బయోలో ఫంగి కేర్ సారీ ఫంగి కేర్స్ రావడం చాలా రేర్‌గా చూస్తుంటామనమాట. నార్మల్‌గా ఇప్పుడు మనకి కెమికల్స్‌లో చాలా ఫంగిసైడ్స్ ఉంటాయి. కానీ బయోలో మనకు కేవలం ఒక్కటే ఉంది ఫంగి కేర్. ఈ ఫంగి కేర్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నార్మల్‌గా బయట ఫంగిసైడ్స్ యూజ్ చేస్తుంటాం. దానివల్ల బయట క్లైమేట్‌కి కూడా హార్మ్ అవుతుంది. మన బయో ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ ఇవన్నీ. సో, మనకి హెల్త్‌కి మంచిదే. దట్ వచ్చేసి క్లైమేట్‌కి, సొసైటీకి కూడా మనం యూజ్ చేయడం వల్ల చాలా మంచిదన్నమాట. సో, మాక్సిమం బయో ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికి మీ ఫ్రెండ్స్‌ని కానీ, మీ దగ్గర ఉన్న నేబర్స్ ఫార్మర్స్‌ని గాని ఒక మంచి మోటివేషన్ ఇవ్వండి. నార్మల్‌గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటప్పుడు మనకి ఇలాంటి రిజల్ట్స్ రావు. కానీ ఏదైతే మన కేవా ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల 100% రిజల్ట్స్ ఉన్నాయి. నేను 6-8 మంత్స్ వరకు రీసెర్చ్ చేశాను. ఇప్పుడు నేను ఏవేవైతే ప్రొడక్ట్స్ మీకు చెప్తున్నానో, ఆ ప్రొడక్ట్స్ గురించి నేను 6-8 మంత్స్ రీసెర్చ్ చేశాననమాట. నాకు చాలా 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 మంచి ఈల్డ్ ప్రొడక్షన్ వచ్చేసింది. సో, కాబట్టి నేను ఈరోజు చెప్పడానికి కూడా నాకొక డేర్ తోటి నేను మీకు రికమెండ్ చేస్తున్నాననమాట. ఈ ఫంగి కేర్ వచ్చేసి it consists of Carranza and 100% of organic fungicides for the crop protection. It controls all types of fungal diseases in your plants. It protects the seed germination, root, shoot uh, for soil-borne pathogens. It controls the root rot, stem rot, black rot, early blight, downy mildew, and powdery mildew. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో ఉంది. టొమాటోలో ఎక్కువ డిసీజెస్ వస్తుంటాయి. ఆ ఎక్కువ డిసీజెస్‌లో మన ఏరియాలో వచ్చే డిసీజెస్ ఏంటంటే ఎర్లీ బ్లైట్, లేట్ బ్లైట్ అనే 2 డిసీజెస్ ఉంటాయి. ఆ 2 డిసీజెస్ టమోటా ప్లాంట్‌కి చాలా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అవి కూడా మనం రాకోకుండా చూసుకోవడానికి మన దగ్గర ఉన్న ఫంగి కేర్‌ని యూజ్ చేయొచ్చు. ఈ ఫంగి కేర్‌ని మనము ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన 20-25 డేస్ తర్వాత నుంచి 10 డేస్ ఇంటర్వెల్‌లో ఒకసారి యూజ్ చేయొచ్చు. లేదా 7-10 డేస్ ఇంటర్వెల్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్‌గా మన సైడ్ వచ్చేసి ఓపెన్ ఫీల్డ్ క్రాప్స్ ఉంటాయి. ఓపెన్ ఫీల్డ్ క్రాప్స్‌లో మనము 10 డేస్‌కి ఒకసారి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఉండదు. ఇంకొకటొచ్చేసి ప్రొటెక్టెడ్ కల్టివేషన్. ఏవైతే ఇప్పుడు కొత్త టెక్నాలజీతో ప్రొటెక్టెడ్ కల్టివేషన్ మన దగ్గర పండని కూరగాయల్ని కూడా పండించేలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి. అలాంటి టెక్నాలజీస్ ఉన్న క్రాప్స్‌కి మనము 7 డేస్ 6-7 డేస్ ఉన్న టైమ్ ఇంటర్వెల్స్‌లో మనం ఈ ఫంగి కేర్‌ని యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ముందు జాగ్రత్తగా ఏది ఫంగిసైడ్ డిసీజెస్ రాకోకుండా మనకి ఈ ఫంగి కేర్ అనేది కాపాడుతుందన్నట్టు. ఇంకొకటి ఎఫెక్టివ్ ఆన్ ఫంగల్ అండ్ వైరల్ డిసీజెస్ లైక్ రస్ట్, బ్లైట్, రూట్ డాంపింగ్ ఆఫ్. వేరు కుళ్ళులు, తర్వాత కొమ్మ కుళ్ళు ఇలాంటివి కూడా మనకి బాగా అలాంటి వాటికి కూడా మనకి ఫంగి కేర్ బాగా పనిచేస్తది. సో, ఈ ఫంగి కేర్‌ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు? స్ప్రేయింగ్స్‌లో వచ్చేసి 2-3 ఎంఎల్ పర్ లీటర్‌కి 2-3 ఎంఎల్ యూజ్ చేసుకోవచ్చు. It should be sprayed within the time interval of 7-14 days, and it controls the diseases already present unless disease pressure is eliminated. ఇప్పుడు నార్మల్‌గా మనము ఈ స్టెమ్ రాట్ కానీ, రూట్ రాట్ కానీ, పౌడరీ మిల్డ్యూ, డౌనీ మిల్డ్యూ ఇవన్నీ వచ్చినప్పుడు మనం బయట ఎలాగైతే ఫంగిసైడ్స్ యూజ్ చేస్తామో, ఆ ప్లేస్‌లో మన ఈ ఫంగి కేర్ యూజ్ చేయడం వల్ల ఈ ఫంగి కేర్‌ని అప్పుడు మనం ఎలా యూజ్ చేయాలి అంటే ఫస్ట్ 1 వీక్‌లో మనం స్ప్రే చేస్తాము. స్ప్రే చేసిన 7 డేస్‌కి ఖచ్చితంగా స్ప్రే చేస్తేనే మనకి ప్లాంట్‌లో అనేది డిఫరెన్సెస్ వస్తాయి. నార్మల్‌గా ఇప్పుడు ఒక్కసారి మనం స్ప్రే చేసి వదిలేస్తాము. అప్పుడు దీంట్లో డిఫరెన్స్ రాదు. బికాస్ ఆఫ్ మనది బయో ప్రొడక్ట్ కాబట్టి కొంచెం ఒక 2-3 టైమ్స్ గానీ, 4 టైమ్స్ గానీ కంటిన్యూయస్‌గా మనము ఈ డిసీజ్‌కి ఒక ప్రెషర్ పెట్టినట్టు కంటిన్యూయస్‌గా స్ప్రే చేయడం వల్ల మనకు ఏదైతే ఈ డిసీజెస్ వచ్చాయో అవన్నీ రిమూవ్ అయిపోతాయి ప్లాంట్ నుంచి. To prevent root rot, stem rot, black rot, blight, downy mildew and powdery mildew. ఇలాంటి ఏ డిసీజెస్ వచ్చినా కూడా మనకి ఫంగి కేర్‌ని బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఈ ఫంగి కేర్‌ని మనము సీడ్ ట్రీట్మెంట్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సీడ్ ట్రీట్మెంట్‌కి ఎందుకు యూజ్ చేసుకోవచ్చు అంటే ఏదైతే ఫంగస్‌లు రాకోకుండా ముందుగానే మనం జాగ్రత్త తీసుకోవడానికి ఈ ఫంగి కేర్‌ని సీడ్ ట్రీట్మెంట్‌లో యూజ్ చేసుకోవచ్చు. సీడ్ ట్రీట్మెంట్‌లో 1 కేజీ సీడ్స్‌కి మనము
10 to 15 ml ఈ ఫంగికేర్ని కలిపి యూజ్ చేసుకోవచ్చు సీడ్ ట్రీట్మెంట్లో. ఇంకొకటి వచ్చేసి మనము ఇప్పుడు ఏవైతే ప్రోడక్ట్స్ని అది ఒక షెడ్యూల్ ప్రకారంగా మనము ఒక క్రాప్ మీద ఎలా స్ప్రే చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం చిల్లీ క్రాప్ తీసుకున్నాము. చిల్లీ క్రాప్ గురించి కొంచెం బేసిక్ డీటెయిల్స్ తెలుసుకున్నాము. హౌ టు యూజ్ కేవా అగ్రి ప్రోడక్ట్స్ ఫర్ చిల్లీ క్రాప్. Chili is a spicy fruit used in cuisine preparation. Cuisine preparation. It is mostly added in foods to make it spicy. నార్మల్గా మనం ఏ ఒక వంట చేసుకోవడంలో మనకి మిర్చి అనేది లేకపోతే మనము ఏ వంట చేసుకోవడానికి రాదు. స్పైసీనెస్ ఇవ్వడానికి కారణం మిర్చినే. సో మిర్చిని ఆల్ ఓవర్ వరల్డ్లో ఇది బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అన్నమాట. చిల్లీ, కాటన్ ఇవన్నీ వచ్చి ఒక పెద్ద క్రాప్స్. ఇవి కంటిన్యూస్ గా గ్రో అవుతూనే ఉంటాయి. వితౌట్ దిస్ వి కాంట్ ఈట్ అవర్ ఫుడ్. India is the biggest producer of chili, followed by China, Spain, and Mexico. Chili is a tropical subtropical plant requiring a combination of warm and humid climates. During this growth, it requires warm and humid weather, while dry weather is suitable for fruit maturity. ఎప్పుడైతే మనకి గ్రోత్ వచ్చే టైంలో దీనికి వేడిగా ఉన్న టెంపరేచర్ అయినా సూటబుల్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి ఈ ఫ్రూట్ ఎప్పుడైతే ఫ్రూట్ ఫామ్ అయ్యి మనకు హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు దాని యొక్క క్లైమేట్ అనేది ఎలా ఉండాలి అంటే కొంచెం డ్రై వెదర్ ఉండాలి అన్నమాట. ఆ డ్రై వెదర్ ఉన్నప్పుడు మనకి ఫ్రూట్ మెచ్యూరిటీ అనేది చాలా తొందరగా జరుగుతుంది. చిల్లీ కెన్ బి గ్రోన్ బోత్ ఖరీఫ్ అండ్ రబీ క్రాప్స్. చిల్లీ వచ్చేసి మనకి ఖరీఫ్ సీజన్లో గ్రో అవుతుంది, రబీ సీజన్లో కూడా గ్రో అవుతుంది. సో ఈ చిల్లీ క్రాప్ని మనం ఎప్పుడు సోయింగ్ చేసుకోవచ్చు అంటే ఖరీఫ్ సీజన్లో వచ్చేసి మే టు జూన్ ఫర్ ఖరీఫ్ సీజన్ అండ్ సెప్టెంబర్ టు అక్టోబర్ ఫర్ రబీ సీజన్. తర్వాత ఈ చిల్లీ ఒక క్రాప్ డ్యూరేషన్ వచ్చేసి 150 to 180 days ఉంటుంది. అండ్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ సీడ్ వెరైటీ ఆల్సో. ఇది ఒక చిన్న బేసిక్ చిల్లీ గురించి. తర్వాత స్టెప్ వన్ అంటే ఫస్ట్ మనం ఎప్పుడైతే ఒక క్రాప్ ని పెట్టబోతున్నామో అప్పుడు మనము ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకుంటాము. ల్యాండ్ ప్రిపరేషన్ అనేది ఒక క్రాప్ నుంచి ఇంకొక క్రాప్ పెట్టడానికి ముందు చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ ప్రిపరేషన్. బికాస్ ఆఫ్ ఏవైతే పాత క్రాప్ ఉందో ఆ క్రాప్ దాని న్యూట్రియన్స్ ని మొత్తం తీసేసుకుంటుంది. సో అదే ప్లేస్ లో ఇంకొక క్రాప్ ని అసలు ప్లేస్ చేయకూడదు. సో కాబట్టి మనం ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకుంటాము, ప్లవింగ్ చేస్తాము, కల్టివేటర్స్ కొడతాము, రోటావేటర్స్ కొడతాము. సో దీన్ని మనం ల్యాండ్ ప్రిపరేషన్ అంటాము. ఈ ల్యాండ్ ప్రిపరేషన్ లో మనము మన అగ్రి మెన్యూర్ని కానీ, అగ్రి బూస్టర్స్ ని కానీ, అగ్రి 80 కానీ ఇవన్నీ మిక్స్ చేసుకోవచ్చు. ఎలా మిక్స్ చేసుకోవాలి? నార్మల్ గా ఫర్టిలైజర్స్ ఉంటాయి, తర్వాత కౌడంగ్ ఉంటుంది, లేకపోతే ఈ కంపోస్ట్, ఫార్మ్ యార్డ్ మెన్యూర్ ఎక్సెట్రా. ఏవైతే మీకు అందుబాటులో ఉన్నాయి మీరు బ్రాడ్కాస్ట్ చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ మిక్స్ చేసి యూజ్ చేయడం వల్ల ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాగే మనము కెమికల్ ఫర్టిలైజర్స్ ని కూడా రెడ్యూస్ చేసుకుంటా వెళ్ళొచ్చు ఎప్పుడైతే మన బయో ప్రొడక్ట్స్ ని ఇంట్రొడ్యూస్ చేసినామో మన ల్యాండ్ కి. బట్ సర్టెన్ టైం పడుతుంది. ఓవరాల్ గా మనం ఇదే ప్రొడక్ట్స్ ని యూజ్ చేసినప్పుడు మంచి ప్రొడక్షన్ తీసుకోవడానికి. ఇప్పుడు మన ల్యాండ్స్ అన్ని నార్మల్ గా కెమికల్ ఫర్టిలైజర్స్ కే బాగా అలవాటు పడిపోయినాయి. సో కాబట్టి ఆ ల్యాండ్ నుంచి ఈ ల్యాండ్ కి కన్వర్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో మన కెమికల్ ల్యాండ్ నుంచి మనం ఆర్గానిక్ ల్యాండ్ లోకి మార్చుకోవడానికి మన ఈ అగ్రి 80, అగ్రి ఆర్గానిక్ మెన్యూర్ కానీ, అగ్రి బూస్టర్స్ కానీ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. సో ఎంత డోసెస్ లో మనం యూజ్ చేసుకోవచ్చు ల్యాండ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు? అగ్రి 80 వచ్చేసి ఒక 200 ml. తర్వాత అగ్రో మెన్యూర్ మనము ఒక 5 kgs ప్లేస్ లో 6 to 7 kgs వేసుకున్నా మనకి ఎలాంటి లాస్ అనేది ఏమి ఉండదు. మినిమం మనం ఒక 5 kgs అనేది యూజ్ చేయాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆగ్రో బూస్టర్ వచ్చేసి మనము 1 acre కి 1 kg to 2 kg యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బయో ప్రొడక్ట్స్ మనం కొంచెం ఎక్కువ యూజ్ చేసిన ప్రాబ్లం అంటూ ఏమి ఉండదు.
నార్మల్‌గా మనం కెమికల్ ప్రొడక్ట్స్ కొంచెం ఎక్కువ యూజ్ చేయడం వల్ల ప్లాంట్‌లో సర్టెన్ చేంజెస్ చూస్తామనమాట. కానీ మనం ఈ బయో ప్రొడక్ట్స్ మనం కొంచెం డోసేజ్ ఎక్కువ యూజ్ చేసుకున్నా కూడా మనకి క్రాప్‌కి ఎలాంటి డ్యామేజెస్ అయితే ఉండవు. Above mentioned products can be mixed with 100 kgs of farmer manure and applied to soil at plowing during land preparation. ఇదంతా మిక్చర్‌ని మనం ఒక 100 కేజెస్ ఫర్టిలైజర్‌లో మిక్స్ చేసుకొని బ్రాడ్‌కాస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2. స్టెప్ 2 వచ్చేసి సీడ్ ట్రీట్మెంట్. సీడ్ ట్రీట్మెంట్ నార్మల్‌గా ఇప్పుడు చిల్లీ క్రాప్‌కి బాగా వైరసెస్, ఫంగసెస్ తర్వాత ఈ పెస్ట్ అటాక్ చాలా ఎక్కువ ఉంటది. థ్రిప్స్, మైట్స్, వైట్ ఫ్లై, అఫిడ్స్, జషిడ్స్ తర్వాత వచ్చేసి పౌడరీ మిల్డ్యూ, డౌనీ మిల్డ్యూ, ఫ్రూట్ రాట్, స్టెమ్ రాట్ ఇవన్నీ ఎక్కువ చాలా చాలా కామన్‌గా వచ్చే డిసీజెస్ అండ్ పెస్ట్ మన చిల్లీకి. సో, కాబట్టి మనం ఏం చేసుకున్నామంటే ఒక సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఆ సీడ్ ట్రీట్మెంట్‌ని యూజ్ చేయడం వల్ల కొంచెం వరకు మనము ఆ వైరసెస్‌ని, ఫంగస్‌ని అరికట్టొచ్చు. సో, కాబట్టి మనం ఈ అగ్రి హ్యూమిక్ ప్లస్ ఫంగీ కేర్ వీటిని రెండిటిని సీడ్ ట్రీట్మెంట్‌లో యూజ్ చేసుకోవచ్చు. అగ్రి హ్యూమిక్ వచ్చేసి పర్ లీటర్‌కి 5 ఎంఎల్ 1 కేజీ సీడ్స్‌కి 5 ఎంఎల్. ఇంకొకటొచ్చేసి ఫంగీ కేర్. ఈ ఫంగీ కేర్ గూడా మనము 1 కేజీ సీడ్స్‌కి 5 ఎంఎల్, 5-10 ఎంఎల్ దాకా యూజ్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 3 వచ్చేసి రూట్ ట్రీట్మెంట్. నేను మీకు ఇందాక క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! డ్రిప్‌లో యూజ్ చేసుకోవచ్చు లేదా ఫ్లడ్ ఇరిగేషన్ చేసుకునే వాళ్ళకి మనం ఇలా 50 ఎంఎల్ కప్స్ తోటి మనం ప్రతి ప్లాంట్ దగ్గర డ్రెంచింగ్ చేసుకోవచ్చు. సో, అలా డ్రెంచింగ్ చేసుకున్నప్పుడు మనము ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినప్పుడు మాత్రమే రూట్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. లేదా నార్మల్‌గా క్రాప్స్ చనిపోతున్నప్పుడు కూడా మన ఫంగీ కేర్ తోటి రూట్ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఆ రూట్ ట్రీట్మెంట్ కానీ మనము కంటిన్యూయస్‌గా 3-4 టైమ్స్ రూట్ ట్రీట్మెంట్ చేస్తేనే మనకి ప్లాంట్ అనేది చనిపోకుండా బాగుంటుంది. నార్మల్‌గా కెమికల్ ఫంగిసైడ్ యూజ్ చేసినప్పుడు మనం వన్స్ యూజ్ చేస్తాం. కానీ మనం బయో యూజ్ చేసినప్పుడు 3-4 టైమ్స్ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. అగ్రి హ్యూమిక్ వచ్చేసేసి 5 ఎంఎల్. ఇంకొకటి ఫంగీ కేర్ వచ్చేసి 5 ఎంఎల్ పర్ 1 లీటర్. సో, మీ దగ్గర ఎన్ని లీటర్స్ ట్యాంక్ ఉంటదో అన్ని ఈ 5 ఎంఎల్స్ 1 లీటర్ యూజ్ చేసుకొని మనము మిక్స్ చేసుకొని దాన్ని రూట్ ట్రీట్మెంట్‌కి యూజ్ చేసుకోవచ్చు. Root treatment can be done at the time of transplantation. It improves the growth of roots and protects the crop from diseases. So next వచ్చేసి స్టెప్ 3. స్టెప్ 3 బేసల్ డోస్. బేసల్ అప్లికేషన్ కొంతమంది నార్మల్‌గా ల్యాండ్ ప్రిపరేషన్ అప్పుడు చేసుకుంటారు. లేకపోతే ల్యాండ్ ప్రిపరేషన్ అంతా అయిపోయినాక చెట్లు పెట్టేటప్పుడు కూడా బేసల్ డోస్ యూజ్ చేసుకుంటారు. అలాంటి టైంలో మనం ఈ అగ్రి 80, అగ్రి ఆర్గానిక్ మాన్యూర్, అగ్రి బూస్టర్స్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఈ అగ్రి 80 వచ్చేసి 200 ఎంఎల్. తర్వాత ఆగ్రో మాన్యూర్ వచ్చేసి 5 కేజెస్. ఆగ్రో బూస్టర్ వచ్చేసి 1-2 కేజెస్. ఆగ్రో మాన్యూర్ వచ్చేసి 5-7 కేజెస్. ఇవన్నీ మిక్స్ చేసి మనం బ్రాడ్‌కాస్ట్ చేసుకోవచ్చు. అబోవ్ కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ కెన్ బి మిక్స్డ్ విత్ డోసేజ్ ఆఫ్ ఫెర్టిలైజర్ అప్లైస్ అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంటేషన్. దెన్ ఇంకొకటి వచ్చేసి స్టెప్ 5. స్టెప్ 5 20-25 డేస్. ఎప్పుడైతే మనం మెయిన్ ఫీల్డ్‌లో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక 20-25 డేస్ టైంలో మనము ఇదొకసారి సేఫ్ సైడ్ కోసం మనం స్ప్రేయింగ్ ఇచ్చుకోవాలన్నమాట. అగ్రి హ్యూమిక్ ఒకటి, మైక్రో న్యూట్రియంట్స్, ఫంగీ కేర్, నీమ్ ఆయిల్. అగ్రి హ్యూమిక్ ఎందుకు యూజ్ అయితది మనకి మంచి ప్లాంట్‌లో మంచి గ్రోత్ ఇవ్వడానికి యూజ్ అవుతాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్ ఎందుకు యూజ్ అవుతది? మంచి ప్రోటీన్స్, విటమిన్స్, న్యూట్రియంట్స్ ఇవన్నీ మంచి మనకు 7-8 ఎలిమెంట్స్ ఉంటాయి మన మైక్రో న్యూట్రియంట్స్‌లో. ఇవన్నీ మన ప్లాంట్‌కి మంచిగా ఇవ్వడం వల్ల క్రాప్ హెల్త్ మంచిగా ఉంటది. ఇంకొకటి వచ్చేసి ఫంగీ కేర్. ఈ ఫంగీ కేర్ డిసీజెస్‌ని రాకోకుండా మనం ముందు నుంచే స్ప్రే చేసుకోవచ్చు. ఈ ఫంగీ కేర్ వచ్చేసి నార్మల్‌గా వెజిటబుల్ క్రాప్స్‌లో మనం 7-10 డేస్ ఇంటర్వల్స్‌లో బాగా స్ప్రే చేసుకున్నామంటే అసలు ఎలాంటి డిసీజెస్ అటాక్ అవ్వవు మన క్రాప్‌కి. దెన్ ఇంకొకటొచ్చేసి నీమ్ ఆయిల్. నీమ్ ఆయిల్ ఎందుకు? ఏవైతే ఎగ్స్ ఉంటాయో ఆ ఎగ్స్ చనిపోవడానికి మనం నీమ్ ఆయిల్‌ని యూజ్ చేస్తాం. ఇది 15 లీటర్స్ ట్యాంక్‌కి ఎంతెంత డోసెస్ ఏసుకోవచ్చు. 30 ఎంఎల్ అగ్రి కెమికల్, 30 ఎంఎల్ మైక్రో న్యూట్రియంట్స్, 30 ఎంఎల్ వచ్చేసి ఫంగీ కేర్, ఇంకొక 10 ఎంఎల్ వచ్చేసి నీమ్ ఆయిల్. ఇవన్నీ మిక్స్ చేసి ఈ 4 మిక్స్ చేయొచ్చా అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఏమీ ప్రాబ్లమ్ ఉండదు. ఇంకొకటి అగ్రి 82 కూడా మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు. These application will helps to improve the nutrient availability and tolerance against disease. సో నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 6. స్టెప్ 6 వచ్చేసి 40-45 డేస్. మనం ఇప్పుడు ఆ 25 డేస్ టు 40 డేస్ టైమ్ ఇంటర్వెల్ అన్ని మనకు ఒక
15 డేస్ టైమ్ ఇంటర్వెల్ ఉంది. ఆ 15 డేస్ టైమ్ ఇంటర్వెల్‌లో మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటి టైంలో మనము ఫ్లవర్ బూట్‌ని యూజ్ చేయాలి. బికాస్ ఆఫ్ ఫ్రూట్ సెట్టింగ్, ఫ్రూట్ క్వాలిటీ, టెక్స్చర్, సైజ్, షేప్ ఎవ్రీథింగ్ మనకి మంచిగా వస్తదనమాట. ఫ్లవర్ బూమ్‌ని మనము 15 డేస్ ముందు, 15 డేస్ తర్వాత వెజిటబుల్ క్రాప్స్‌లో కంటిన్యూయస్‌గా ఫ్లవరింగ్ వస్తుంటది కాబట్టి 7 డేస్‌కొకసారి, 10 డేస్‌కొకసారి ఈ ఫ్లవర్ బూమ్‌ని, మైక్రో న్యూట్రియంట్స్‌ని యూజ్ చేయొచ్చు. ఇంకొకటొచ్చేసి ఫంగీ కేర్. ఫంగీ కేర్ మిర్చి క్రాప్‌కి అయితే మనము ముందు నుంచే ఏ పెస్ట్ కానీ, డిసీజెస్ కానీ రాకోకుండా కాపాడుకుంటే మనకు మంచిగా క్రాప్ ఈల్డ్ తీసుకోవచ్చు. నార్మల్‌గా మిర్చికి మనము ఒకసారి స్ప్రే చేసి వదిలేసామనుకో మిర్చికి బాగా వైరస్ కానీ, త్రిప్స్ కానీ మిర్చికి అటాక్ అయ్యాయంటే, మనం వాటిని అస్సలు కంట్రోల్ చేయలేము. సో, కాబట్టి ఏదైతే త్రిప్స్, మైట్స్, త్రిప్స్ తర్వాత డిసీజెస్ ఇవన్నీ రాకోకుండా మనం ముందు నుంచే ట్రీట్మెంట్ చేసుకోవాలి ఖచ్చితంగా. దిస్ అప్లికేషన్ విల్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ఫ్లవరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ డిసీజెస్. దెన్ ఇంకొకటొచ్చేసి లాస్ట్ స్టెప్ 60-70 డేస్ ఆఫ్టర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఇక్కడ గూడా మనము ఒక 15 డేస్ టైమ్ టైమ్ ఇంటర్వల్. ఈ 15 డేస్ టైమ్ ఇంటర్వల్ ఎందుకు? అప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ స్టార్ట్ అవ్వే ముందర కూడా మనం ఫ్లవర్ బూడ్‌ని యూజ్ చేసినాము. ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత కూడా మనం ఫ్లవర్ బూడ్‌ని యూజ్ చేస్తున్నాము. 60-70 డేస్ ఆఫ్టర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఫ్లవర్ బ్లూమ్ ప్లస్, మైక్రో న్యూట్రియంట్ ప్లస్, ఫంగికేర్ ప్లస్, నీమ్ ఆయిల్ ఈ 3 ప్లస్ అగ్రి 82 ఈ 4ని కలిపి మనం ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు. మనకి క్రాప్ లైఫ్ సైకిల్ వచ్చేసి 150-180 డేస్. సో, మనం ఇక్కడ 70 డేస్ వరకే చూపిచ్చినాము. ఈ 70 డేస్ వరకు ఏదైతే 10 డేస్ టైమ్ ఇంటర్వల్ ఉందో అలాంటి 10 డేస్ కానీ, 15 డేస్ కానీ 10-15 డేస్ టైమ్ ఇంటర్వల్‌లో మన దగ్గర ఏవైతే న్యూట్రియంట్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫంగీ కేర్ ఉంది. ఇంకొకటి ఎన్‌పీకే ఉంది. అగ్రి హ్యూమిక్ ఉంది. అగ్రి బ్లూమ్ ఉంది. ఇది మనం క్రాప్ ఒక కండిషన్‌ని బట్టి, క్రాప్ యొక్క హెల్త్‌ని బట్టి మనం యూజ్ చేసుకోవడం వల్ల మంచి ఈల్డ్‌ని 100% తీసుకోవచ్చు. నేను ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని ప్రొటెక్టెడ్ కల్టివేషన్, ఎగ్జాటిక్ వెజిటబుల్స్ మీద కూడా యూజ్ చేశాను. వితౌట్ ఎనీ ఫర్టిలైజర్ నేను ఇవన్నీ యూజ్ చేశాను. నార్మల్‌గా ఒక ప్రొటెక్టెడ్ కల్టివేషన్‌లో క్యాప్సికమ్ అదొక ఎగ్జాటిక్ వెజిటబుల్. క్యాప్సికమ్ కానీ, ఇంగ్లీష్ కుకుంబర్ కానీ వాటికి చాలా ప్రొటెక్టెడ్ కల్టివేషన్‌లో చాలా కైండ్ ఆఫ్ పెస్ట్ డిసీజెస్ అటాక్స్ ఉంటాయి. సో, ఇవన్నిటిని కూడా మన ఫంగీ కేర్ తర్వాత ఇవన్నీ మనకి చాలా యూజ్ అవుతాయన్నమాట. నార్మల్‌గా మనకి ఏ చెట్టుకి ఏమొచ్చినా రాకపోయినా కూడా మనం ఇవన్నీ స్ప్రే చేసుకుంటా వెళ్ళినామంటే అసలు మన ప్లాంట్‌కి ఎలాంటి పెస్ట్ కానీ, డిసీజెస్ కానీ అటాక్ అవ్వవు. ఇంకొకటొచ్చేసి మనకు నీమ్ ఆయిల్ ఎప్పటి నుంచి యూజ్ చేయొచ్చు అంటే మనకు 2 లీఫ్ స్టేజ్. ఎప్పుడైతే మనము నర్సరీలో మనకి 2 లీఫ్ స్టేజ్ విత్తనం మొలకెత్తినాక 2 ఆకులు వచ్చినప్పటి నుంచి మనం నీమ్ ఆయిల్‌ని యూజ్ చేసుకోవచ్చు. కానీ డోస్ వచ్చేసి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే 2 లీఫ్ స్టేజ్ ఉందో అప్పుడు మనము ఒక ట్యాంక్‌కి ఒక 5 ఎంఎల్ యూజ్ చేసుకోవచ్చు. ఆ క్రాప్ ఏజ్‌ని బట్టి మనం ఏదైనా నీమ్ ఆయిల్ కానీ, ఈ ఫంగీ కేర్స్ కానీ ఇవన్నీ కొంచెం డోస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ మనదొచ్చేసి కెమికల్ కాదు. బయో. కొంచెం ఒక్కొక్కసారి డోస్ ఎక్కువైనా ఏమి కాదు. సో, సో అలాంటి సిట్యుయేషన్స్‌లో మనము యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఐ విల్ క్లారిఫై. నేను ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ సార్ రమేష్ సార్ మాట్లాడతారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. రమేష్ గారు, రమేష్ జంగిలి అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే చెప్పండి. సార్ ఇప్పుడు 7 స్టెప్స్ ఉన్నాయి కదా సార్, ఫాలోయింగ్ స్టెప్స్. అవును. సార్ ఇది సేమ్ ఎనీ క్రాప్స్ కి ఇలాగనే ఫాలో అవ్వచ్చా సార్? ఓన్లీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి తీసుకొని చెప్పారు కదా, ఇది కాకుండా మన కాటన్ కానీ, ప్యాడీ కానీ, మేజ్ కానీ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వచ్చా సార్? యాజ్ ఇట్ ఈజ్ ఫాలో కావచ్చు. కానీ దానికి స్టెప్స్ అనేది కొంచెం తక్కువ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ సెషన్‌లో మిర్చి గురించి తెలుసుకున్నాము. వీక్లీ 1 సెషన్ కండక్ట్ చేస్తున్నాము. ఒక్కొక్క వీక్‌కి మనం ఒక్కొక్క క్రాప్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సేమ్ థాంక్యూ సార్. చేసుకోవచ్చు. కాకపోతే దాని లైఫ్ సైకిల్ వచ్చేసి మనకి 3 మంత్స్, 3-4 మంత్సే ఉంటది. కానీ మనకు మిర్చికి వచ్చేసి 6-8 మంత్స్ ఉంటది. కాబట్టి దీనికి లైఫ్ సైకిల్ కొంచెం పెద్దగా ఉంటది. సో, దీనికి కొన్ని స్టెప్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకే. థాంక్యూ వెరీ మచ్ సార్. వన్ మోర్ పార్టిసిపెంట్ సార్.
రొడ్డా okay. మధుకిరణ్ సార్ ఉన్నారా? అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు నీమాయిల్లో పీపీఎం ఎంత అని అడిగారు. సార్ అది నిమాయిల్లో పీపీఎం అని అడిగారు కొందరు రైతులు. ఎట్లా ఉంటుంది సార్ Okay. అని చెప్పేసి బయట మార్కెట్ లో మనకి 10,000 PPM. అట్లా దొక్కుతున్నాయంట 2,000 అట్లా. Hmm. మరి మనది ఎంత ఉంటది అనేది క్లారిటీ ఇస్తారా? సార్ యాక్చువల్ గా మనకు బయట దొరికేది 10,000 పీపీఎం. దాంట్లో కొన్ని మిక్స్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి దాంట్లో 10,000 పీపీఎం ఉంటుంది. కానీ మన కేవాలో ఉన్న ప్రోడక్ట్ లో వచ్చేసి ఇది 40 to 50 పీపీఎం ఉంటుంది. మనం దీన్ని 1 ml యూస్ చేసుకోవచ్చు, 2 ml యూస్ చేసుకోవచ్చు. ప్లాంట్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. ఇది మాక్సిమం 40 పీపీఎం ఉంటుంది. 40 పీపీఎం సార్? 40 40 40 ఉంటుంది. ఎందుకంటే 100% ఇది ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. నీమ్ సీడ్స్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్ ఆయిల్. సో దీంట్లో పీపీఎం ఎక్కువ ఉంటుంది. నార్మల్ గా మీరు ఎప్పుడైతే బయట 10,000 పీపీఎం యూస్ చేసినప్పుడు ఒక్కసారి ప్లాంట్ కి మీరు ఎప్పుడైతే స్ప్రే చేస్తారో దాని యొక్క స్మెల్ ని అబ్జర్వ్ చేయండి. ఇంకొకటి మన కేవా ప్రోడక్ట్ ని ఎప్పుడైతే స్ప్రే చేస్తారో దాని స్మెల్ ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు అప్పుడే డిఫరెన్స్ తెలిసిపోతుంది. నార్మల్ గా మీరు ఎప్పుడైనా స్ప్రే చేసినప్పుడు చాలా మంది మాస్క్ పెట్టుకోకుండా యూజ్ చేస్తారు. మీరు ఒక్కసారి స్మెల్ అబ్జర్వ్ చేశారంటే గొంతులు పట్టేస్తుంది మన నీమ్ ఆయిల్ అనమాట. నార్మల్ గా బయట యూజ్ చేసే నీమ్ ఆయిల్స్ అంత పవర్ఫుల్ ఏం కాదు. ఓకే సార్. అవి చెప్పుకోవడానికి మాత్రమే ఎక్కువ ఉందన్నమాట వాటి. చెప్పుకోవడానికి పవర్ మన దాంట్లో ఎక్కువ ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ ఈ